ఇప్పుడు కేటీఆర్ గురించి అంటే రాజకీయంగా వీళ్ళు వాదోపవాదాలు చేసుకుంటారు కానీ కేటీఆర్ కూడా జైలుకి పోతాడు, లేదంటే ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ కూడా జైలుకి పోతాడు అని చంద్రశేఖరరావు కేటీఆర్ ఇద్దరులో ఏమైనా వాళ్ళకు కూడా కేటీఆర్ కన్నా జైలు యోగం అంటారా? దాన్ని తప్పు కాబట్టి అట్లాంటిది ఏమైనా ఉందంటారా? కారాగార యోగము అట్లాంటిది. ఇప్పుడు కేటీఆర్ అంటే తారక రామారావు అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే స్వాతి నక్షత్రం రాహు అధిపతి. ఓకే. తులారాశికి వస్తాడు. ఓకే. తులారాశికి ఇప్పుడు పంచమంలో శని ఉన్నాడు. శని ఉన్నాడు కాబట్టి ఆయన ఇంతనో ఇంత మాట్లాడింది, ఇంతనో చేసింది, కొంచెం కలిసి వచ్చింది. ఓకే. అదే 2025 ఈయనకు షష్టమంలో పోతే ఈయన కూడా జైలు పోతానికి ఛాన్సెస్ ఉంటాయి. 2025 ఆయన శని షష్టమంలో పోతాడు. పంచమం ఉన్నాడు కాబట్టి కాపాడండి, షష్టమంలో పోతాడు. అప్పుడు రాహు షష్టమం ఉన్నాడు. ఇప్పుడు రాహు షష్టమంలో ఉంది కాబట్టి ఈయన నోరు నుంచి ఎన్ని మాటలు మాట్లాడాలో ఏం మాట్లాడాలో ఆలోచన చేయకుండా మాట్లాడేసి నోటికి స్టాప్ లేకుండా సొంత పార్టీ వాళ్ళకి నాకు ఆపోజిట్ అయిపోయింది. 2025 వస్తే 25 ప్రస్తుతం. ఓకే. 2025లో ఏమైపోతుందంటే రాహు పంచమ స్థానానికి వస్తాడు, శని షష్టమ స్థానంలో పోతాడు. ఓకే. అధికారం ఇచ్చేది శని. శని షష్టమంలో పోతే ఏమిటి, రోగేష్ఠుడు అయిపోతాడు. ఆ స్థానం నుంచి రోగస్థానం అనమాట. అది అందులో పోతాడు. ఈయన ఆరోగ్యం దెబ్బతినొచ్చు, లేదా ఈయన అధోగతి పెట్టచ్చు. ఓకే. 2 స్థానాలు. పదవి లేదు ఇప్పుడు. పదవిలు అయితే ఇప్పుడు కష్టము. ఎందుకంటే ఇలా జాతకం ఏ గ్రహం కూడా మెయిన్ గ్రహాలు ఏమన్నాయో ఏవి ఆయనకు సపోర్ట్ చేయడం లేదు. దాంతో ఏమైపోతుందంటే ప్రతిదీ ఇప్పుడు ఈయన వ్యయంలో కేతు ఉన్నాడు, వ్యయంలో వేతున్నాడు, షష్టమంలో రాహు. ఓకే. ఇద్దరు అధికారం ఇచ్చి భోగం ఇచ్చే వాళ్ళంతా నాశనం ఉన్నారు. ఓకే. కాబట్టి వీళ్ళకు యోగం లేకుండా పోయింది. సో ఇది రాకపోగా 2025లో జైలుకు పోయేటువంటి స్థానం కూడా శని కష్టం కూడా ఉంది. ఓకే. సో జాగ్రత్తగా ఉండాల్సిందే. జాగ్రత్తగా ఉండాలి. శాంతి కంపల్సరీ చేయించుకోవాలి. శనికి శాంతి చేయించుకోవాలి. రాహు శాంతి. రాహుకు వీళ్ళు దుర్గా భవానిది చండీ యాగం వీళ్ళు చేస్తున్నారు. కానీ చేస్తున్న యాగంలల్లో సంకల్పం అనేది మెయిన్ ఇంపార్టెంట్. వీళ్ళు సంకల్పం ఏం చెప్తారు, ఎవరి దేశం నేను మీరు చేయండి అని చెప్పేసి బాబునోళ్ళు చెప్పేసి వీళ్ళు బయట ఆరాంగా తిరుగుతున్నారు. అంతేగాని నువ్వు యాగంలో కూర్చొని యాగం నుంచి ఫలితం పొందాలని మీకు ఏం లేదు. ఏంటంటే అందరు చూడాలన్నట్టు యాగం చేస్తారు. కానీ మీరు కంప్లీట్ కూర్చొని నేను యజమాని లెక్క కూర్చొని అయితే వీళ్ళు యాగం చేయడం లేదు. ఓకే. యజమాని లెక్క కూర్చొని సంకల్పం చెప్పుకొని వీళ్ళు శాంతి చేయించుకుంటే అప్పటిదాకా వీళ్ళు బయట వచ్చాను సంస్థ. ఇప్పుడు శాంతి చేసుకుంటే కొంత మేలు జరగవచ్చు. 100% మేలు అవుతుంది. మేలు అనేది కాదనేది కాదు, కానీ నువ్వు ఎంతవరకు దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు, నీ కోసం నువ్వు ఏం చేస్తున్నావు దాన్ని లాభం పొందవచ్చు. ఓకే.